సో 3 జిల్లాలు దాటినటువంటి బుల్లెట్ మాటిమాటికి నేను బుల్లెట్ని అని చెప్పేటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలో బుల్లెట్ దించుతా ఓడించి తీరుతా అని చంద్రబాబు అన్నాడు మొన్న నెల్లూరెళ్ళి. సంతోషంగా ఉంది నాకు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలని జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్నే టార్గెట్ చేస్తున్నట్టు, ఒక బీసీ అభ్యర్థినే టార్గెట్ చేస్తుంటే ఎదిగినట్టే కదా. నేను ఎదిగానంటే కదా నా ఫీలింగు. సో దించితే చూద్దాం, వస్తుంది కదా 40 రోజులు ఎన్నికల్లో. భగవంతుడు ఉన్నాడు కదా, ఎట్ట నిర్ణయం రాస్తాడు అనేది చూద్దాం. తప్పే ఉంది, ఎవరికి దించుతారా ఏందనేది ఖచ్చితంగా చూస్తాం. సరే, చంద్రబాబు, లోకేష్ అందరూ టార్గెట్ ఖచ్చితంగా నర్సరావుపేటలో ఎంపీగా మిమ్మల్ని ఓడిస్తామని. సరేనా, నిజంగా సంతోషమే కదా. ఎందుకంటే ఆ మాత్రం వాళ్ళు నా మీద, ఒక బీసీ అభ్యర్థి మీద వాళ్ళ సర్వశక్తులు ఒడ్డుతున్నారు అంటే, ఒక బీసీ అభ్యర్థి ఎదగటం అనేది వాళ్ళకి ఆ వెన్నులో భయం ఉంది. లోకేష్ రెడ్ బుక్ లో మీ పేరే రాశాడంటే ఖచ్చితంగా అధికారంలోకి రాగానే మిమ్మల్ని చెప్పాడు. నా పేరు, నాన్న పేరు, ఇంకేదో పేరు చెప్పినట్టు, రోజమ్మ పేరు, అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని, మా 5 మందినే. సరే రాసి నేను చాలాసార్లు చెప్పాను, మడిచి ఎక్కడో పెట్టుకోరు అబ్బాయి నా బుక్ అని చెప్పాను కదా. మళ్ళీ అదే మిమ్మల్ని పిల్ల బచ్చా అంటున్నాడు కదా లోకేష్. సరే అదే కాబట్టి నేను పిల్ల బచ్చానే, నేను కాదన్నట్లా. మీరు పెద్ద బచ్చాలు కదా, నీ అబ్బాయి పెద్ద బచ్చా, నువ్వు బాతు బచ్చా కదా. మీ ఇద్దరు బచ్చాలు ఎందుకు స్వామి? ఈ పిల్ల బచ్చా కోసం నా స్వరంగా నెల్లూరు జిల్లాలోకి వెళ్తే నామస్మరణ చేస్తున్నారు. పల్నాడుకు వచ్చినా నా పేరు ఎత్తుకుంది. రేపు 17 వస్తాడు, మళ్ళీ ఏడు కూడా నా పేరు ఎత్తే మాట్లాడతారు. నా పేరుని ఉచ్చరించకుండా మీరు జిల్లా దాటని అంటున్నారే. ఈ పిల్ల బచ్చాను చూసి ఎందుకు మీరు అంత తౌడుకుంటున్నారు? పిల్ల బచ్చాను చూసి ఎందుకు తౌడుకుంటున్నారు అంటే, ఎక్కడో ఈ పిల్ల బచ్చా విషయం ఉన్నాడనే కదా. అంటే మీ బ్యాచ్ ఉంటారు కదా ఇప్పుడు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, రోజా, పేరు నాని, మిమ్మల్ని అందరినీ టార్గెట్ చేస్తాను. మీకు ఎవరికి భయం అనిపించట్లేదు? భయం అనేది ఎందుకుంటుంది? మాకు కొండ అనుకుంటే మా కొండ జగన్మోహన్ రెడ్డి, మా ధైర్యం జగన్మోహన్ రెడ్డి, మా బాసు. ఆయనంత ఇది ఉన్నప్పుడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతెంతమంది ఎదుర్కొంటున్నారు ఇప్పుడు? ఎంతెంతమంది, ఎంత పెద్ద గుండె. ఆయన్ని అభిమానించి ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు. మాది కూడా ఎంతో కొంత, అంత మా ఎవరికి రాదనుకోండి, బట్ ఎంతో కొంత మాది గట్టిగుండే కదా. ఎందుకు భయపడతాం?